ఆలోచనతోనే మనం రేపు చేసేటువంటి మాదిగ అంబేద్కర్ భవనం నందు ఈ నెల 31వ తేదీ జరగబో మాదిగల ఆత్మీయ కలయిక మరి మా ద్వారా మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తప్పకుండా పెద్ద ఎత్తున మరి ఈసారి మాదిగల ఆత్మీయ కలయిక విజయవంతం చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం. అది కూడా పెద్ద ఎత్తున 1000 మందితో జరిగే విధంగా చూడాలి. లేదంటే మరి అవమానం జరిగేటంటే ఇంకోసారి మేము రాలేని పరిస్థితి ఉంటది. 30 జరిగే మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మా వంతుగా మేము కృషి చేస్తాము. ఎందుకు అంటే అనేక రాజకీయ పార్టీలు దళితుల్ని ఓన్లీ ఓట్ బ్యాంక్ గానే చూసుకుంటున్నాయి తప్ప మాదిగలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి ఎంతమంది ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు మేమందరం కూడా ఈ నెల 31వ తారీఖున మాదిగ సమ్మేళన సభకి పూర్తిగా సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. 31వ తారీఖున మాదిగ మహాసమ్మేళనం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ మాదిగలందరూ కలిసి ఘనంగా దిగ్విజయంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదే విధంగా మా యొక్క ఐక్యతను కూడా ఈ సమ్మేళనం ద్వారా సాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 31వ తేదీన మాదిగల సత్తా ఏంటో చూపించడానికే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క మాదిగా కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మాదిగలకు కావలసినటువంటి హక్కులని ఈ రోజు నుంచినే మనం దిగ్విజయంగా సాధించుకోవడానికి ఈ యొక్క వేదిక ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరగబోయేటువంటి జనవరి 30, 31వ తారీఖున మాదిగల సమ్మేళన మహాసభను ఈ యొక్క భవిష్యత్తు ఉద్యమాన్ని భవిష్యత్తు కార్యాచరణను ఈ యొక్క రాజకీయ పార్టీలకే కాకుండా కుల సంఘాలకే కాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మేధావర్గానికి మరోసారి మాదిగల సత్తాను అనంతపురం జిల్లా మాదిగల సమ్మేళన వేదిక ద్వారా సత్యసాయి జిల్లా మరి అనంతపురం జిల్లా ఉమ్మడి వేదికగా నిర్ణయం తీసుకొని నభూతో నభవిష్యత్తు మాదిగల యొక్క సమ్మేళనాన్ని కంకణం కట్టుకొని మేమందరం కూడా దిగ్విజయంగా విజయవంతం చేయడానికి